సో, ఇదొచ్చేసి సికింద్రాబాద్‌లోని టాటా షోరూమ్, టాటా వెహికల్స్ షోరూమ్ అది సికింద్రాబాద్‌లోని. సో, ఏరియా గూడా నేనైతే లోపలికెళ్ళి మాట్లాడదాం. మిగతా విషయాలు గూడా మనం లోపలికైతే వెళ్లి మాట్లాడదాము. సో, ఈ షోరూమ్ అంటే టాటా షోరూమ్ వచ్చేసి సంఘి జంక్షన్‌లో ఉంటుంది. సో, ఇదొచ్చేసి కొత్త కార్ డెలివరీ వీడియో అనుకోవచ్చు. అంటే కారైతే నేను తీసుకోవట్లేదు. మా బ్రదర్ అయితే తీసుకుంటున్నాడు కొత్త కారు. సో, ఇంకొక మెయిన్ టాపిక్ ఏందనంటే తనొచ్చేసి ఆల్రెడీ ఒక కార్ 10 డేస్ బ్యాక్ ఇదే షోరూమ్‌లో ఒక కార్ తీసుకొని డెలివరీ గూడా తీసేసుకున్నాడు. డెలివరీ తీసుకున్న తర్వాత మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయితే వచ్చేసింది. మళ్ళీ రిటర్న్ జేశాడు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఎట్లా తీసుకున్నారు అనేదే మెయిన్ టాపిక్ ఈ వీడియోలో. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం మీద చూడండి. మీకే అర్థమవుతుంది. సో, తనొచ్చేసి ఆల్రెడీ కార్ అయితే డెలివరీ అయిపోయినంక గూడా ఎందుకిచ్చారంటే, తను డెలివరీ అయింది. అంటే ప్రాసెస్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. టెంపరరీ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ప్రాసెస్‌లో ఉండగానే వీళ్ళైతే కార్ డెలివరీ చేశారు. అంటే వాళ్ళొక తెలిసిన వ్యక్తి ఉండడంతో నమ్మకం మీద తను డెలివరీ ఇచ్చేసాడు. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ టెంపరరీ రిజిస్ట్రేషన్ టీఆర్ నంబర్ అయితే ఇంకా మనకు రాలేదు. నేనొక 1 అవర్, 2 అవర్స్‌లో ఇచ్చేసానంటే, సరే అంతవరకు పూజ చేసుకుందామని తనైతే తీసుకొని బయటకెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయి ఆల్రెడీ టెంపుల్ దగ్గరికెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే కార్‌లో నుంచి పొగలొస్తున్నాయి. అయితే ఎందుకొస్తుంది అని సో, ఆ టాపికు, ప్రాబ్లమ్స్ ఏంటి ఏమో గాని నేను అలా షోరూమ్‌లో ఉండి మాట్లాడొద్దనే ఉద్దేశంతోటైతే బయటకొచ్చి మాట్లాడుతున్నాను. సో, ఏదనంటే పొగలొచ్చేసినాయి. పొగలొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప ప్ర కారు ఇట్లా ప్రాబ్లమ్ అయిందనంటే అప్పటికింకా టీఆర్ నంబరు ఇంకా జనరేట్ కాలేదు. సరే అని ఇగ తెలిసినోళ్ళు కాబట్టి వాళ్ళు గూడా పీస్ అయితే డైరెక్ట్ తీసుకున్నాడు. ఇక్కడ నీకు డిస్‌ప్లేలో గూడా వాళ్ళ పాత పిక్సు పాత ఫోటోసు ఆ కార్‌కు సంబంధించి కొన్ని పిక్స్ ఇక్కడ పెడుతున్నా చూడండి. అలాగే కొత్త కార్ గూడా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలర్ గూడా చేంజ్ చేశారు. మోడల్ అవన్నీ సేమే. సో, వెహికల్ వచ్చేసి టాటా పంచ్ రిథము. వెహికల్ వచ్చేసి సో, ఇప్పుడు మనమైతే మొత్తం చెక్ జేద్దాము. ఆ తర్వాత డ్రైవ్ జేద్దాము. టెస్ట్ రైడ్ జేద్దాం. టెస్ట్ రైడ్ జేసినంక గూడా మళ్ళీ ఒక 2 అవర్స్, 3 అవర్స్ గ్యాప్ ఇద్దాము. ఆ తర్వాతనే మిగతా ప్రాసెస్ ఇగ ఆగం లేదు. మళ్ళీ ఫ్యామిలీస్ అక్కడ గూడా వాళ్ళు చాలా టైం అయితే తీసుకున్నారు. అసలెందుకు తీసుకున్నారు? తొందరగా ఎందుకు డెలివరీ తీసుకున్నారు అనంటే, వాళ్ళు టైం అనేది మొత్తం చాలా గ్యాప్ ఇచ్చేసరికి అట్లా తీసుకోవాల్సొచ్చింది. సో, అలా తీసుకోవడం వల్ల కొంచెం మంచి, కొంచెం చెడు గూడా ఉన్నాయి. సో, ఇప్పుడొచ్చేసి మనకు ఇదే మన టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్. సో, ఈ వెహికల్‌కి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే మీకు చెప్తున్నాను. అంటే క్యాజుయల్‌గా మనకు ఖచ్చితంగా కావాల్సిన స్పెక్స్ చెప్తాను. అని డీప్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. మైలేజ్ వచ్చేసి 20 ప్లస్ అయితే మనకి చెప్తున్నారు. బట్ ఏందంటే రియల్‌లో అయితే మనకు ఆఫ్టర్ 3 సర్వీసెస్ తర్వాత 17 ప్లస్ అయితే వస్తుంది. మనకు స్టార్టింగ్‌లో అయితే ఎగ్జాక్ట్‌లీ అయితే 11 వస్తుంది. ఫస్ట్ సర్వీస్‌కు ముందు అంటే షోరూమ్ నుంచి తీసుకోగానే. ఆ తర్వాత దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 11.99 సీసీ ఇంజిన్. మాన్యువల్ గేర్ సిస్టము. అలాగే మనకు దీని ప్రైస్ వచ్చేసి 8,40,000 ఆన్ రోడ్ ప్రైస్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 7,24,000. మనకు ఇన్స్యూరెన్స్ అయితే మనకు బయటైతే చా ఇయ్యలేడు మాకైతే. అక్కడనే వాళ్ళ దగ్గరనే తీసుకోమన్నారు. మా బ్రదర్ గూడా అక్కడే తీసుకుంటాను గూడా వాళ్ళతోనే అక్కడే ఫిక్స్ అయిపోయాడు. దీనికి సంబంధించి ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ గూడా ఒక మాట అడిగితే తనొచ్చేసి ఇక్కడనే ఫిట్ చేసుకుంటా అన్నాడు. సరే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో, మాక్సిమం మనకు వెహికల్ నచ్చడానికి కారణం మెయిన్‌గా బిల్డ్ క్వాలిటీ. నేను గూడా డైరెక్ట్ చూసాను కదా! చాలా చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. నేను ఇంతవరకు సుజుకి వెహికల్స్ అయితే చూసాను. ఆహ్, సుజుకి ఈకో గాని అలా ప్రతిదీ మా సంబంధించి ఇంతవరకు సుజుకి వెహికల్స్ చూశాను. దానితో పోల్చుకుంటే అసలు సంబంధం లేదు. దీనికి ఆహ్, సేఫ్టీ రేటింగ్ గూడా 5 స్టార్ ఉంది. మనకు సుజుకి విషయంలో అయితే సేఫ్టీ రేటింగ్ 2 ప్లస్సే ఉంటుంది. సో, ఇదొచ్చేసి మనకు గూడ్ ప్లేస్ అనేది 300 ప్లస్ గుడ్ స్పేస్ గూడా ఉంటుంది మనకైతే. అలాగే ఒకటి పంచర్ కిట్ గూడా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఆహ్, ఇది నేను తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలా వాడాలో మాకైతే ఎలాంటి అనుభవం లేదు. కార్‌కి సంబంధించి గూడా. కొన్ని ఏదైనా మిస్టేక్స్ ఉంటే గూడా మాకు ఏమనుకోవద్దు. సో, ఇగ పవర్ అడ్జస్ట్‌మెంట్ ఎక్స్‌ట్రీమ్ వేవ్ మిర్రర్ అంటే ఉన్నది మనకు. బట్ ఏందనంటే ఆటో ఫోల్డ్ లేదు దానికి. ఆటో ఫోల్డ్ అయితే లేదు. మామూలుగా జస్ట్ దాన్ని సైడ్ మిర్రర్ వచ్చేసి అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి లోపల నుంచి మనకు. ఈ ఈ ప్లేట్స్ వచ్చేసి మనకెప్పుడైనా వెహికల్ సైడ్‌కు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోతే
సైడ్ మనకు పార్కింగ్ ప్లేస్ లాగైతే పనిచేస్తాయన్నమాట. సో, ఇక స్టీరింగ్ విషయానికొస్తే మనకు స్టీరింగ్‌లో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ అయితే ఉంటుంది. పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రేర్ వ్యూ మిర్రర్, టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. 7 ఇంచెస్ అయితే. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉండదు దీంట్లో. ఇంజిన్ స్టార్ట్, స్టాప్ బటన్ కూడా ఉండదు. మాన్యువల్ కీతోనైతే మనం స్టార్ట్ చేసుకోవాలి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అదైతే చాలా ఫుల్‌గా వర్క్ అవుతుంది. దానికి వితౌట్ సౌండ్ తోటైతే మనకు పనిచేస్తుంది. దీనికి అలాయ్ వీల్స్ అయితే రావు. మామూలుగా నార్మల్ వీల్సే ఉంటాయి. ఫ స ఫ్రంట్ మనకైతే ఫ్లాగ్ లైట్స్ అయితే ఉండవు. అయితే పవర్ విండోస్ మనకైతే 4 డోర్‌లకు కూడా పవర్ విండోస్ ఏవైతే ఉంటాయి. పవర్ విండోస్ ఫ్రంట్ ఉంటాయి, బ్యాక్ ఉంటాయి. సో, వీల్ కవర్స్ అయితే మనకు కంపెనీ నుంచి, అంటే షోరూమ్ నుంచి కాదు, డైరెక్ట్ కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. పవర్ స్టీరింగ్ దీనికి. తర్వాత ఇక ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకైతే పెట్రోల్ వచ్చేసి దాదాపు 39, 40 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో, ఇంకా గేర్ కెపాసిటీ వస్తే మనకు 5 మాన్యువల్ గేర్ స్పీడ్ అయితే ఉంటుంది. సో, ఇంజిన్ వచ్చి కూడా మనకు 3 సిలిండర్ ఇంజిన్. సో, ఇంకా బ్రేకింగ్ విషయానికొస్తే మనకైతే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో, మన కార్ అయితే ఫుల్ మొత్తం కంప్లీట్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే చూసుకోమని అయితే వాళ్ళు చెప్తున్నారు. తనొచ్చి అయితే కూర్చున్నాడు. చూడ్డానికి తనకు కూడా మొత్తం అయితే తెలియదు. మనకు కూడా మొత్తం అయితే తెలియదు. కొంచెం డీటెయిల్స్ అయితే నేను తెలుసుకొని మరి చెప్తున్నాను అంతే. సో, ఇప్పుడు నాకు నచ్చని విషయాలు కూడా కొన్నున్నాయి ఈ దాంట్లో. ఎందుకంటే మీడియం మనకు ఒక 8,00,000 ప్లస్ మనం అమౌంట్ పెడుతున్న దానికైతే కొంచెం ఇంకా కొన్ని ఇచ్చేదుండే. ఆటోమేటిక్ మిర్రర్ క్లోజింగ్ అని, బ్యాక్ సైడ్ అయితే మనకు స ఏసీ వెంట్స్ లేవు. మనకు బ్యాక్ సైడ్ విండోస్ కూడా, పవర్ విండోస్ కూడా కొంచెం లాగ్ అయితుంది. మొత్తం టోటల్‌గా అయితే క్లోజ్ అయితలేదు. అది కూడా ఇప్పుడు నీకు చూపిస్తాను. సో, అది మనకు సీట్ అయితే మొత్తం అన్నీ హార్డ్ ఉన్నాయి. అదంటే మనం కొత్త కార్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. అలా ఉంటదేమో. సో, ఆ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పాము. కొన్నైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. హ్యాండిల్ లాక్ ఇది బ్యాక్ సైడ్ లాక్ ఉందా? ఈ విండోస్ డౌన్ అయితే లేదు. ఓకే రైట్. ఇది లాక్ సార్ విండోస్. ఎల్లో కలర్ వచ్చింది కదా, అది లాక్ అయి ఉంటాయి. అంటే బ్యాక్ సైడ్ కానీ ఈ సైడ్ విండోస్ ఉంటాయి కదా, ఈ విండోస్ మొత్తం మనకి ఓపెన్ కావాలి. అంటే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ కాదు. మీరు ఇప్పుడు అది అన్లాక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. అది ప్రెజెంట్ లేదు, అది ప్రెజెంట్ మంచిగా ప్రెజెంట్ తీసే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం. బ్యాక్ సైడ్ విండోస్ అండి, పవర్స్ మొత్తం మాన్యువల్ గా నీ దగ్గర లాక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ సీట్ లో కూర్చున్న వాళ్ళు ఓపెన్ చేసినా కాదు, అంతే. ఇక అక్కడికి లాగి ఏమన్నా ఇంకా డౌన్ చేయడానికి ఉన్న ఆప్షన్ ఉందా? మోటార్ కంప్లీట్ డౌన్ అవుతుంది. ఫ్రంట్ కంప్లీట్ డౌన్ అవుతుంది. ఇటు కూడా అయితే లేదురా, ఫ్రంట్ 2 కంప్లీట్ డౌన్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి అది అంతే వస్తుంది. అది నువ్వు మాన్యువల్, అది మాన్యువల్ ఉన్నాయని కూడా సేమ్ అంతే వస్తుంది. ఆటోమేటిక్ అయినా అంతే వస్తుంది మోటార్ మనకి. అయితే ఇప్పుడు మొత్తం నీకు కవర్ అవుతుంది. ఏసీలో ఇది కంప్లీట్ ఆఫ్ సార్. ఇది కంప్లీట్ ఆఫ్. ఓకే, ఇది స్టార్టింగ్. ఇది కూడా స్టార్ట్. ఇది పెడితేనే, ఇది ఆన్ చేస్తేనే నీకు కూలింగ్ వస్తుంది. ఓకే, లేకపోతే జస్ట్ ఫ్యాన్ బ్లోయర్ ఫ్యాన్ నడుస్తుంది మీనికి. ఓకే, అనేది ఇప్పుడు మనకు మామూలు ఇప్పటివరకు నడిచింది కాబట్టి కూలింగ్ ఎంతసేపు ఉందో ఆ కూలింగ్ బయటకు వస్తుంది. మళ్ళీ తర్వాత హీట్ వస్తుంది మీనికి, బ్లూ పోతుంటుంది. ఇప్పుడు బ్లూ లైట్ వెళ్ళిపోయిందంటే ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి మనకి నార్మల్లో ఉంది. ఇప్పుడు హీట్ వస్తుంది. అంటే చలికాలంలో మనకు హీట్ కావాలంటే అట్లా కొంచెం నీకు హీట్ పెరుగుకుంటా మొత్తం ఫుల్ హీట్ అయిపోతుంది వెహికల్ మొత్తం. ఒక నార్మల్ హీట్ కావాలంటే ఒక 2 పాయింట్స్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా వచ్చేసి బ్లూ బాక్స్ లా మాన్యువల్ బుక్ ఉంటుంది. బ్యాటరీ వారంటీ కార్డు. ఇది ఓన్లీ ఆమరాన్ బ్యాటరీకే వస్తుంది మనకి.
అంబ్రాన్ బ్యాటరీ ఇది ఎంత? ఉంటేనే 1 మనకు year బ్యాటరీ వ్యారంటీ కార్డ్ వస్తుంది. 2 years ఎంత? 2 ఉంటుంది. years. ఓకే. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఓకే, మనకు ఫ్రీ కూపన్స్ ఉంటాయి సార్, సర్వీసింగ్ కూపన్స్. ఫ్రీ అంటే మనకి ఓన్లీ లేబర్ ఛార్జ్ పడదు. ఓకే. మిగిలిన ఫస్ట్ సర్వీస్లో వచ్చేసి మనకి ఓన్లీ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ అంటే ఇప్పుడు ఆయిల్ ఏమైనా తక్కువ ఉన్నా, ఏమైనా చేసేది ఉన్నా కానీ టాప్ అప్ చేసి పంపిస్తారు మనకి. ఫస్ట్ సర్వీస్. సెకండ్ ఫ్రీ సర్వీస్ నుంచి ఆయిల్ చేంజ్, వేరే మా ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ అలాంటివి చేంజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1 to 2,000 కిలోమీటర్స్, 2 months. ఓకే, 2 months లోపు. ఏది ముందు వస్తే అది, కిలోమీటర్ ముందు వస్తే కిలోమీటర్ టైప్, లేదంటే మంత్స్ వైజ్ చూసుకొని మంత్స్ లైఫ్ లో ఇది చేసేసుకోవాలి. ఎన్ని కిలోమీటర్స్ రావాలి ఫస్ట్ సర్వీస్? 1 to 2. 2000 లోపలనే. 1 to 2. సెకండ్ సర్వీస్ వచ్చి 7,000 to 8,000. 7,000 దాటిందంటే నువ్వు ఎప్పుడైనా చేసుకోవాలి. 8,000 లోపల 6 months లోపల. లేదంటే 6 months ముందు వస్తే 6 months, కిలోమీటర్స్ ముందు వస్తే కిలోమీటర్స్. తర్వాత వచ్చేసి 14,500 బాబు. 14,000 నుంచి 5,000 మధ్యలో నీకు ఎప్పుడు 1 year లోపల ఏది ముందు వస్తే అది. సో ఇక్కడ చూసుకుంటే మిర్రర్ అయితే ఫోల్డింగ్ అవ్వట్లేదు. సో ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు కీ పెట్టిన ప్లేస్‌లో అయితే చుట్టూ లైట్ అయితే ఉంది. అది మంచి పాయింటే. అలాగే ఇక్కడ సీట్ అడ్జస్ట్‌మెంట్ కూడా లేదు. హైట్ అడ్జస్ట్‌మెంట్ లేదు. మనకు ఫ్రంట్, బ్యాక్ అయితే వెళ్తుంది కాబట్టి ఏందంటే హైట్ అడ్జస్ట్‌మెంట్ కూడా లేదు. ఇంకోటి స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్ కూడా లేదు. బట్ ఓకే. స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్ అంటే మనకు ఈ ప్రైస్ రేంజ్‌లో ఉండదు. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. చేయొద్దు కూడా. సో ఇక చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇవైతే ముంగట మనమైతే బ్యానెట్ ఓపెన్ చేద్దాము. సో బ్యానెట్ ఓపెన్ చేసి అయితే లోపల ఒక్కసారి చెక్ చేద్దాము. తర్వాత లేవు వైపర్ వాటర్ ఇలానే పోయాలి సార్. మీరు యూజ్ చేసేది ఇది ఒక్కటే కాబట్టి ఇది ఒక్కటే దీంట్లోనే వాటర్ పోయాలి. ఇది వైపర్ వాటర్, దీంట్లో నిండా వాటర్ పోసేసుకుని షాంపూ ఉంటే షాంపూ వేసేసేది. వైపర్ వాటర్ ఇది ఒకటి. అది అయిపోయింది ఉంది అని తెలుసు. నీకు వైపర్ ఆన్ చేస్తావు కదా సార్, వాటర్ అయిపోతే వాటర్ పోసుకోవాలి. ట్యాప్ ఓపెన్ చేయాలి. ఫిల్టర్ వాటర్ పోయి మళ్ళీ అన్ని ఫిల్టర్ వాటర్ పోయాలి. బోర్ వాటర్ పోయాలి. బోర్ వాటర్ పోస్తే మళ్ళీ నీకు మొత్తం మరకలు అయితే అది ఎంత ఉంటాయి. అది అలా వస్తుంది అంతే. ఇప్పుడు ఇంజన్ నెంబర్ ఏదండి? ఇంజన్ నెంబర్ సైడ్ చేసేస్ నెంబరా? ఇంజన్ నెంబర్. మేము ఆయిల్ కండిషన్ చెక్ చేసుకోవాలంటే ఏమైనా మనకు అవసరం లేదు సార్. మీరు ఇప్పుడు కొత్త వెహికల్ కాబట్టి మీరు ఆయిల్ కండిషన్ చెక్ చేసి ఫ్యూచర్లో కూడా సార్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు రీడీ తీసుకుంటారు, మినిమం 1000 kilometers అని ఇచ్చారు. 1000 kilometers చూసుకోండి, సర్వీస్కి వెళ్ళిపోండి. ఎక్కువ తిరిగినా తిరగకపోయినా సార్. ఇప్పుడు 1000 అని చెప్పినాము, 2 months లో కూడా 1000 అని చెప్పడానికి కాదు. ఫ్యూచర్ మొత్తం ఈ సర్వీసెస్ అయిపోయినాక ఏం లేదు. 2 months బిఫోర్, 2 months ముందు వస్తే మంత్స్. మామూలుగా 10,000 ఒక 10,000 20,000 తర్వాత ఎంత రీడింగ్ సర్వీస్ చేయాలి? 3,000. నీకు 3,000కి పెట్టుకున్నావు నీకు వెహికల్ మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. మార్క్ పెట్టిన దగ్గర కనబడుతుంది. ఇట్రా దీనికి పైకి ఉండదు, వాటర్ పైకి తగ్గద్దు. అది దీనికి పైకి ఉండదు. ఇట్లా అంటే నీకు ఇట్లా కదులుతుందా? బ్లూ కలర్ వాటర్ ఉందా? ఈ బ్లూ కలర్ కూలెంట్ ఇది. దీనికి పైకి ఉండదు, దీనికి కింద ఉండదు. అదే లెవెల్ మెయింటైన్ కావాలి. అది ఇప్పుడు మనం ఏం చేసే అవసరం లేదు. జస్ట్ మనం ఓపెన్ చేయాలన్నప్పుడు దీన్ని ఇట్లా అనుకోవాలి. సో లోపల వచ్చేసి మాకు తెలుసుకోవాల్సిన ప్రాసెస్ అంటే తెలుసుకోవాల్సిన విషయాలు మొత్తం అయితే షోరూమ్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. మాకు తెలియని. సో కొత్త కారు కాబట్టి ఏమనుకోవద్దు. మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందని వీడియో అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం మన తోటి వాళ్ళు టెస్ట్ డ్రైవ్ అయితే చేయమంటున్నారు. సో మా బ్రదర్కి అయితే పర్ఫెక్ట్ డ్రైవింగ్ అయితే రాదు. అందు గురించి కొంచెం భయపడుతున్నాను. సో పర్వాలేదు చేయండి అని వాళ్ళైతే అన్నారు. సో డ్రైవింగ్ చేస్తున్నారు. మేము కూడా అయితే బ్యాక్ సైడ్ కూర్చొని కొంచెం వీడియో అయితే తీద్దాము. తను కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నాడో తెలుస్తుంది. అలాగే కావాలని తనకైతే ఇచ్చాము. డ్రైవింగ్ అనేది తెలుస్తుంది కదా, తనకు కూడా కొత్త ఎట్లుంటుందని. అలాగే మనకు బండి కండిషన్ కూడా తెలిసిపోతుంది కొంచెము. సో తర్వాత అయితే మనము అలా కొంచెం గ్యాప్ అయితే ఇద్దాము. ఒక
కొంచెం నడిచిన తర్వాత ఒక 1 అవర్ మళ్ళీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళోసారి అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దాము. ఒకవేళ మనమైతే చేద్దాము. లేదంటే వాళ్ళతోనైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేపిద్దాము. సో, ఏదైనా ఎక్కడైతే మీకు ల్యాగ్ అనిపించిందో అక్కడ స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మేము సెకండ్ కాబట్టి ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను. సో, ఒక 2 గంటల తర్వాత అయితే మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసాము. ఎందుకనంటే ఒక నడిపించిన తర్వాత మన ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ కావాలంటే గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇప్పుడైతే మనము ఆహ్, మంచి ఏ భయం లేకుండా అయితే తీసుకోవచ్చు. సో, ఎందుకంటే మేమైతే మొత్తం టెస్ట్ చేసి అన్నీ చూసిన తర్వాత అయితే చాలా క్లియర్‌గా చూసిన తర్వాత అయితే డెలివరీ తీసేసుకున్నాము. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏదైనా డౌట్‌లుంటే గనుక కామెంట్ చేయొచ్చు. మన రిప్లై అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకొకటేంటంటే దీనికి సంబంధించి యాక్సెసరీస్ ఇంకొక వీడియో వస్తుంది. అంతే ఎక్కువ పెద్దగా అయితే వీడియోస్ చేయను. ఈ కార్‌కి సంబంధించి. తర్వాత తీస్తాను. సో, డెలివరీకి నాకు గూడా ఇన్వైట్ చేసినందుకు మా బ్రదర్‌కయితే థాంక్స్ చెప్పుకుంటూ వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ ఓపెనింగ్ అయితే నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ ఫర్